భర్త మృతదేహం కోసం నిండిన కన్నీళ్లతో జిల్లా కలెక్టర్కు ఓ మహిళ వినతి. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దస్తూరాబాద్ మండలం మున్యాల్ గ్రామానికి చెందిన మమత తన భర్త సురేష్ ఉజ్బెకిస్తాన్లో 22 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడని, ఆయన మృతదేహాన్ని తమ గ్రామానికి తీసుకురావాలని మొరపెట్టుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్తో ఆమె మాట్లాడుతూ కన్నీళ్ల పర్యంతం అయింది. ఈ సందర్భంగా తనకున్న 2 పిల్లలు, మామ, అత్తలను పోషించడం కష్టతరంగా మారిందని వాపోయింది. ఈ సందర్భంగా స్పందించిన జిల్లా కలెక్టర్ తన వంతుగా కృషి చేసి మృతదేహాన్ని రప్పిస్తానని భరోసా కల్పించారు. గ్రామం మున్యాల్ పెద్దు దస్తూరాబాద్ మండల్ నిర్మల్ జిల్లా. ఇట్లా ఫారెన్ ఉజ్బెకిస్తాన్ దేశం వెళ్ళడానికి లింగపూర్ రమేష్ ఏజెంట్ అతనికి డబ్బులు 2,50,000 అప్పు తీసుకొని కట్టి వెళ్ళిండు. అక్కడ సంగ సురేష్ మా ఆయన పేరు. అక్కడ కట్టి ఢిల్లీలో 9 days ఉన్నాడు. ఉండి అక్కడి నుంచి ఉజ్బెకిస్తాన్ దేశం వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత 15 రోజులు ట్రైనింగ్ చేసిండు. ట్రైనింగ్ తర్వాత 4 days డ్యూటీ చేసిన తర్వాత ఆ రోజు హార్ట్ వచ్చింది. మా మామయ్య 6 months బ్యాక్ హార్ట్ వచ్చింది. 2 చిన్న పిల్లలు, వీళ్ళని చేయడం కష్టం ఉండి బీఎడ్ చేసినా కానీ ఫారెన్ వెళ్ళిపోయిండు. బీఎడ్ చేసిండు కానీ ఇక్కడ ఇక 2 చిన్న పిల్లలు, మామయ్య, అత్తమ్మను వాళ్ళందరినీ ఆదడానికి ఖర్చుగా కోసమని అట్లా ఫారెన్ వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు అక్కడ హార్ట్ వచ్చింది. 22 days అవుతుంది. ఈరోజు 19 రోజు వెళ్ళిండు. July 21 రోజు హార్ట్ అటాక్తో మరణించి ఇప్పటికి 22 days అవుతుంది కానీ ఇంకా బాడీ రావట్లేదు. డైలీ కాల్ చేస్తే పంపిస్తాం 2 days అంటున్నారు, నైట్ అంటున్నారు కానీ రావట్లేదు. ఇప్పుడు మేడం చదివితే మేడం ఏమన్నది, ఇట్లా కలెక్టర్ మేడం తీసుకొస్తాం, ప్రయత్నం చేస్తాం, వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతామని మేడం. ప్రభుత్వాన్ని నాకు చిన్న ఉపాధి కల్పించమని, 2 చిన్న పిల్లలు ఉన్నారు, మామయ్య, అత్తమ్మ, వాళ్ళిద్దరిని చేయడానికి కష్టంగా ఉన్నది. మళ్ళీ కొంచెం ఏదన్నా సహాయం చేయగలరని అక్కడి నుండి అతను తొందరగా ప్రయత్నం చేయాలి. మళ్ళీ ఎందుకంటే 2 చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని నేను ఎలా ఆదాలి. నేను స్టడీ ఇంటర్ 2nd year వరకు చేసిన. నాకు ఏదైనా చిన్న ఉపాధి కల్పించాలి. ఒకటి మా ఆయనను తొందరగా తీసుకురావడానికి ప్రయత్నించాలి.